కాగ్ రిపోర్టుపై ప్రతిపక్ష పాలకపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రెవెన్యూ జీఎస్టీ వసూళ్లలో దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉందని బొత్స అన్నారు. సున్నా వడ్డీ కింద ఎవరికి రుణాలు ఇవ్వటం లేదని, మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారో చెప్పాలని నిలదీశారు. పీఎం ఫసల్ బీమా యోజన అమల్లో లెక్కలు సరిగా లేవని ఆరోపించారు. కాబట్టి మా విషయం ఏంటంటే ప్రభుత్వం పెట్టిన ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఈ బడ్జెట్లో ఈ అంకెలు కాలేజీలో అందుకని ఇది మళ్ళీ చెప్తాను. నేను మా మంత్రి గారిని నేనేం బేస్ చేయాలి పోవట్లేదు, మీరు పోవద్దు మేము పోవద్దు. అల్టిమేట్గా ప్రజలు మంచి జరగాలి, ప్రజలు మంచి జరగాలి. మేమేదో విమర్శిస్తే మీరు సంస్కృతి తీసుకోవాల్సిందే కోరుతున్నాను. విమర్శ చెప్పండి, మేము సర్దిద్దుకుంటాం. తప్పు మేము మాట్లాడింది మేము సర్దిద్దుకుంటాం. అంతేగాని దాన్ని దాటి కరెక్ట్ కాదనేది సభ చెప్తున్నాం. ఇవాళ ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో 3,00,000 కోట్ల బడ్జెట్ని మేము మాత్రం ఎప్పుడు బిల్ని ఇది అప్లికేషన్ ఇది కాబట్టి దీనికి ఓటింగ్ కానీ ఏం చేయకూడదు. చేస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అప్లికేషన్ కాబట్టి ఆ బాధ్యతతో ఓ ప్రతిపక్షంగా మేము వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. మేము ఈ సభలోనే కూర్చొని బిల్లు అయిన వరకు విషయాలు